స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలన వారోత్సవాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించనున్నారు. వారోత్సవాలు ముగిసిన వెంటనే డిసెంబర్ 2వ వారంలో షెడ్యూల్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అయితే సర్పంచ్ ఎన్నికల ముందు నిర్వహించిన మరికొంత సమయం తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ పరంగా 42% సీట్లు బీసీలకు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చింది. రాష్ట్రానికి రావాల్సిన లోకల్ బాడీస్ కి రావాల్సిన సుమారు 3,000 కోట్లు ఈ మార్చితో అవి ల్యాప్స్ అయిపోయే పొజిషన్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ పరంగా బీసీ సోదరులకి 42% రిజర్వేషన్లో సీట్లు అలాట్ చేస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. మిగిలిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదే రకంగా మున్సిపల్ కార్పొరేషన్లు అన్నీ కూడా కోర్టులో ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాతనే వాటిని నిర్ణయం తీసుకోవాలని కూడా ఈరోజు రాష్ట్ర కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన సుమారు 3,000 కోట్లు గడిచిన 2 సంవత్సరాల నుంచి ఏవైతే ఉన్నాయో అవి కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారం మార్చితో ల్యాబ్స్ అయిపోతున్న కారణంగా రాష్ట్రానికి రావాల్సిన 3,000 కోట్లు ల్యాబ్స్ చేసుకోవటం ఇష్టం లేక స్థానిక సంస్థలు ఓన్లీ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. 15th ఫైనాన్స్ స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలన వారోత్సవాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించనున్నారు. వారోత్సవాలు ముగిసిన వెంటనే డిసెంబర్ 2వ వారంలో షెడ్యూల్ విడుదల కానున్నట్టు తెలుస్తోంది. అయితే సర్పంచ్ ఎన్నికల ముందు నిర్వహించిన మరికొంత సమయం తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ పరంగా 42% సీట్లు బీసీలకు ఇవ్వాలని నిర్ణయించడానికి వచ్చింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, చెప్పండి. ఇక్కడ మనం చూసుకుంటే బీసీలకి 42% రిజర్వేషన్లు ఇస్తానని చెప్పింది ప్రభుత్వం. కానీ ఇక్కడ తాజాగా పార్టీ పరంగా సీట్లు కేటాయిస్తారని ప్రకటించింది. దీన్ని ఎలా చూడాలంటారు? గుడ్ మార్నింగ్ శ్రీజ. ఇక సుప్రీంకోర్టు, హైకోర్టు మధ్యంతర తీర్పు నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గం అయితే ఇక కీలక భేటీ ఏర్పాటు చేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా ముందుకు పోవాలనే దానిపై అయితే కీలక నిర్ణయాలు తీసుకుందని చెప్పొచ్చు. ప్రస్తుతం నిన్న మొన్నటి వరకు కూడా కోర్టు తీర్పు నేపథ్యంలోనే ఈ నెల 24వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు ఖచ్చితంగా నిర్ణయిస్తారనే విషయంలో అయితే స్పష్టత కోర్టుకు ఇవ్వాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో నిన్న జరిగిన భేటీలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా 50% సీలింగ్ ని దాటకుండా ట్రిపుల్ టెస్ట్ ఆధారంగా మాత్రమే డెడికేటెడ్ కమిటీ సూచించిన సూచనల ప్రకారమే తెలంగాణలో ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉంది. అయితే దీనికి సంబంధించి పార్టీ పరంగా మాత్రం బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చేందుకు పార్టీ సుముఖంగా ఇప్పటికే మాట ఇచ్చిన నేపథ్యం ఉంది. ఇక మరొక వైపు బీసీల 42% రిజర్వేషన్ల అంశం ఇప్పట్లో తేలే అంశం కాదు కాబట్టి ఖచ్చితంగా డిసెంబర్ లోనే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ముందస్తుగా ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సర్పంచ్ ఎన్నికలకు వెళ్లేందుకు వైపు అయితే మొగ్గు చూపుతోంది. మరొక వైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలకు జనవరి తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొదటగా పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తూ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ను మరొకసారి తెప్పించుకోవడమే కాకుండా
ట్రిపుల్ టెస్ట్ నిబంధనలు 50% సీలింగ్ దాటకుండా ఎన్నికలు నిర్వహించేందుకు ఓవైపు అయితే రంగం సిద్ధమవుతుందని చెప్పొచ్చు. దీంతో ఇక డిసెంబర్ మొదటి వారంలో అయితే నోటిఫికేషన్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెలువడే అవకాశం అయితే ఉంది. మరొకసారి 24వ తేదీలోపు అంటే 22వ తేదీలో ఈ నెల నవంబర్ 22వ తేదీలో మరొకసారి మంత్రివర్గ సమావేశం నిర్వహించిన అనంతరం కూడా 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా ఏ విధంగా ఇవ్వాలి అనే అంశంపై అయితే మరొకసారి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో ఇక ఇప్పటి వరకు ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజాగా పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా అయితే తెలుస్తోంది. తొలుత సర్పంచ్ ఎన్నికలు, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి ప్రక్రియను పూర్తి చేసే దిశగా అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగేసి ముందుకు సాగుతుందని చెప్పొచ్చు. వచ్చే నెల 1-9 తేదీల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన ఉత్సవాలు జరిపేందుకు వైపుకు సిద్ధమవుతున్న తరుణంలోనే అంతకు ముందుగానే గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం అయితే వస్తుంది. వచ్చే నెల 10-12 తేదీల తర్వాత షెడ్యూల్ విడుదలైతే కనుక నెలాఖరు లేదా జనవరి మొదటి వారంలో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి అయ్యే అవకాశం అయితే ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకోవడంతో అయితే పరిస్థితులు అయితే కొంత శరవేగంగా తెలంగాణ రాష్ట్రంలో మార్పులు చెందుతున్నాయని చెప్పొచ్చు. 1-2 రోజుల్లోనే రిజర్వేషన్లపై డెడికేషన్ కమిషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక కనుక అందితే పాత పద్ధతిలో రిజర్వేషన్ల అమలు తదితర అంశాలతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికల తేదీలపై అయితే పూర్తి స్థాయి నిర్వహణకి కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఎస్ఈసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే నిర్ణయించిన ఆదేశాల ప్రకారంగా కూడా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల చేసేందుకు వైపు రంగం సిద్ధం చేసుకుంటోంది. హైకోర్టులో కేసు ఉంది. అదేవిధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. ట్రిపుల్ టెస్ట్ అదేవిధంగా డెడికేషన్ కమిషన్ ఆధారంగా మాత్రమే 50% మించకుండా ఎప్పటి వరకు ఎన్నికలు నిర్వహిస్తారో చెప్పాలంటూ ఇప్పటికే ఆదేశాలు ఉండడంతో కూడా ఎక్కడ కోర్టు నిబంధనలు ఉల్లంఘన జరగకుండా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా ఇటు రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలు అయితే ఉండబోతున్నాయి. దీంతో రాష్ట్రంలో గ్రామ పంచాయతీల ఎన్నికలకైతే ఉత్కంఠకు తెరపడే అవకాశం అయితే కనపడుతుంది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చి డిసెంబర్ 9కి 2 సంవత్సరాలు 2025 వరకు పూర్తిగా వస్తున్నాయి. 2 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ పాలన పడకేసి దాదాపు 21 నెలలు పూర్తవుతోంది. దాదాపు 3,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులన్నీ కూడా కేంద్రం నుంచి రాకపోవడంతో పాలనలో మొత్తం కూడా అస్తవ్యస్తంగా మారింది. గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులు రాకపోవడంతో అభివృద్ధి మొత్తం కూడా నిలిచిపోవడంతో ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిన అనివార్యత అయితే ఏర్పడిందని చెప్పొచ్చు. ఈ కోణంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయాలు కీలకంగా మారాయి. మరొకమారు ఈ నెల 22వ తేదీ వరకు పూర్తి స్థాయిలో కేబినెట్ నిర్ణయాలతో ముందుకెళ్లేందుకు అవకాశం అయితే ఉంది. దీంతో ఇటు ముఖ్యమంత్రి అధ్యక్షతన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పూర్తి స్థాయిలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అయితే కీలక నిర్ణయాలు మరొకమారు భేటీ తర్వాత అయితే ఫైనల్ చేసే అవకాశం అయితే కనపడుతుంది. వెంకటరెడ్డి గారు, ఎన్నికల షెడ్యూల్ డిసెంబర్ 2వ వారంలో వస్తే ఎన్నికలు ఎప్పటిలోగా నిర్వహించే ఛాన్స్ ఉందంటారు? 2వ వారం అంటే 10-12 తేదీలో కనుక షెడ్యూల్ విడుదలైతే నెలాఖరు వరకు లేదా జనవరి మొదటి వారంలో ఈ ప్రక్రియ మొత్తం కూడా పూర్తి అయ్యే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మంత్రివర్గ మండలి పూర్తి స్థాయిలో 50% డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా ట్రిపుల్ టెస్ట్ లో ఉన్నటువంటి నిబంధనలకు అనుగుణంగానే ముందుకెళ్తూ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తరఫున మాత్రమే 42% రిజర్వేషన్లు గ్రామ పంచాయతీ ఎన్నికలకు మొదటగా ఇచ్చి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అదేవిధంగా వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ముందుకెళ్లేందుకు వైపు కీలక నిర్ణయాలు అయితే తీసుకుందని చెప్పొచ్చు. మరొక మారు అంటే మున్సిపాలిటీ అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు గ్రామ పంచాయతీ ఎన్నికల తదనంతరం మాత్రమే కీలక నిర్ణయాలు ఉండే విధంగా మొదటగా అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పొచ్చు. ఓవైపు కోర్టు ఆదేశాలు 50% లోపు రిజర్వేషన్ల ఖరారులో ఉండాలంటూ ఇప్పటికే చేసిన నేపథ్యంలోనే కీలక నిర్ణయాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటూ ముందుకు సాగుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ వెంకటరెడ్డి.